నా పేరు లక్ష్మణ్ మేడం. నేను కోవైట్ లో ఉంటాను సార్. ప్రాబ్లం ఏంటి సార్? నేను ఇక్కడ ఉండగా ఇల్లు రిపేర్ కానీ ఒక మేస్త్రి వచ్చాడు మేడం. ఎక్కడ మీ ఇంటికి? వచ్చి ఆమె వేరే డ్రాప్ చేసి చైన్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. అంటే ఏంటి అసలు ఆయన పరిచయం ఏంటి మీకు? ఇల్లు పని చేయడానికి వచ్చిండు. పని చేయడానికి వచ్చి ఆమెకి ఏం చేసిండో ఏమైనా చెప్పిండో తెలియదు. అంటే ఇల్లు రిపేర్ల కోసమని మీ ఆవిడ మీకు ఇన్ఫార్మ్ చేసింది, డబ్బులు పంపించమంది, మీరు రిపేర్లకి డబ్బులు పంపించారు. ఈవిడ ఈ లోపు రిపేర్ కోసం ఒక వ్యక్తిని పిలిపించింది. ఆ వ్యక్తితో మీ ఆవిడకి ఏమైనా సంబంధం ఉందని మీ డౌటా? ఒక రోజు 12 గంటలకు ఒక రాత్రి అక్కడ ఇండియా టైం 12 గంటలకు ఫోన్ చేసి మాత్రం అక్కడ మా ఇంట్లో ఉన్నాడు. నాకు అన్ని బ్లూ ఫిలిం అవి ఇవి వీడియోలు పంపించారు మేడం. ఇప్పుడు ఆ బ్లూ ఫిలిం వీడియోలో ఎవరున్నారు? బయటవా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళయ్యా? మా ఇంట్లో అనిపిస్తుంది. నీకు అతనికి ఏంటి సంబంధం అని అడుగుంటారు కదా. ఓ, ఎదురు మిమ్మల్ని చంపేస్తుందా? ఓకే. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ప్రతి చిక్కుముడిని తనదైన శైలిలో ప్రతి సమస్యకి మంచి పరిష్కారం చూపించే మన అభిమాన హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి శ్వేత. మేడం, ప్రతిసారిలానే వాళ్ళ సమస్యను మనతో చెప్పుకోవడం కోసం, ముఖ్యంగా మీ సొల్యూషన్ కోసం, మీరు చెప్పే సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కాలర్ లైన్లో ఉన్నారు మేడం, తీసుకుందాం. షూర్ అండి. హలో సార్. నమస్తే సార్. సార్, ఈరోజు మనతో పాటు రమ్య మేడం ఇక్కడే ఉన్నారు. మీ ప్రాబ్లం ఒకసారి మేడంతో మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుంది సార్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లక్ష్మణ్ మేడం. నేను కోవైట్ లో ఉంటాను. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? మండలం అనంతరం గ్రామం మేడం. సార్ ప్రాబ్లం ఏంటి సార్? నేను ఇక్కడ ఉండగా ఇల్లు రిపేర్ కానీ ఒక మేస్త్రి వచ్చాడు మేడం. ఎక్కడ మీ ఇంటికి? వచ్చి ఆమె వేరే డ్రాప్ చేసి చైన్ తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు. మీ దగ్గర నుంచా మీ ఆవిడ దగ్గర నుంచా? మా ఆవిడ దగ్గర నుండి. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? నాకు మ్యారేజ్ 20 years అవుతుంది మేడం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 12వ తారీఖు. ఎంతమంది పిల్లలు? కొడుకులు మేడం. మీ పిల్లలు మీ ఆవిడ ఇక్కడ ఇండియాలో ఉంటారు, మీరు ఎక్కడ? కువైట్. కువైట్ లో. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కువైట్ వెళ్ళి? నేను 7 years దాటింది మేడం. ఎందుకు సార్ అక్కడికి వెళ్ళి ఎందుకు జాబ్ చేయాలనుకున్నారు? అక్కడ జాబ్ వర్క్ లేక, వ్యవసాయానికి నీళ్లు లేక. ఓకే సార్. సార్ మీరు అక్కడికి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి పంపించేవాళ్ళు. ఈ వ్యక్తి ఎవరు, ఎప్పుడు పరిచయం అయ్యాడు? మొన్న ఫిబ్రవరిలో పరిచయం అయిన వ్యక్తి ఎవరు? అతను ఎవరు? అంటే ఏంటి అసలు ఆయన పరిచయం ఏంటి మీకు? ఇల్లు పని చేయడానికి వచ్చిండు. పని చేయడానికి వచ్చి ఆమెకి ఏం చేసిండో ఏమైనా చెప్పిండో తెలియదు. ఆయన కాపులో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి ఒక వ్యక్తిని పిలిపించారు మీరు. ఇల్లు రిపేర్ చేయడానికి. ఇల్లు రిపేర్ చేయడానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తితో మీ ఆవిడకి పరిచయం పెరిగిందా లేకపోతే మీకు పరిచయం పెరిగిందా? మా ఆవిడకి పరిచయం పెరిగింది. నాకు అతనితో సంబంధమే లేదు. అతనికి నాకు టచ్ లేదు. ఓకే. అంటే ఇల్లు రిపేర్ల కోసమని మీ ఆవిడ మీకు ఇన్ఫార్మ్ చేసింది, డబ్బులు పంపించమంది, మీరు రిపేర్లకి డబ్బులు పంపించారు. ఈవిడ ఈ లోపు రిపేర్ కోసం ఒక వ్యక్తిని పిలిపించింది. ఆ వ్యక్తితో మీ ఆవిడకి ఏమైనా సంబంధం ఉందని మీ డౌటా? ఓన్లీ డబ్బులు, గోల్డ్ ఇవే పోయినాయా? ఈ గోల్డ్ అయింది. అది మనం చూడలేదు కాబట్టి చెప్పలేము. ఒక రోజు 12 గంటలకు ఒక రాత్రి అక్కడ ఇండియా టైం 12 గంటలకు ఫోన్ చేసి మాత్రం అతను మా ఇంట్లో ఉన్నాడు. అర్ధరాత్రులు కూడా ఆయన మీ ఇంట్లోనే ఉన్నాడు. అవును, మీ ఆవిడతో పాటు మా అన్నయ్య వాళ్ళ కోడలు ఉంటారు మేడం. మా అన్నయ్య కొడుకు అబ్బాయి ఉంటాడు. అబ్బాయి పుడితే పురుడు కోసం అని మా పెద్ద అబ్బాయి పూనా వెళ్ళాడు. పూనా వెళ్ళిన రోజు అదే రోజు ఇంట్లో ఉన్నాడు. ఫిష్ కర్రీ అంటారంట. మా చిన్న కొడుకు గిన్నె మొత్తం ఎత్తేసిండు మేడం. అండిన కూర. అతనికి అన్నం పెట్టలేదు. వాన్ మైకంలో వాడి వాటిని ముచ్చట పెట్టుకుంటుంటే నా చిన్న కొడుకు ఫోన్ చేసి, డాడీ ఈ మెత్తిల్ని బంద్ చేయి, మంచి లేదు ఇంట్లో అని ఫోన్ చేశాడు.
సో మీ అబ్బాయికి అయితే అర్థమైంది, పెద్ద కొడుకు ఏదో ఫంక్షన్ పని మీద పూణే వెళ్ళాడు, రెండో అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ సరిగ్గా పని చేయట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లా. వాళ్ళ కోపం వచ్చింది. ఏదో వంకతో వాళ్ళని బయటకు పంపిస్తుంది. కాదు సార్, ఇప్పుడు ఇల్లు రిపేర్ ఎన్ని రోజులు పట్టింది? చిన్న ఇల్లు మేడం, 3 నెలలు చేసారు. వారిని ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అన్ని రోజులు చెయ్యరు కదండి. అదే నేను అనేది, నేను అనేది అదే, కన్స్ట్రక్షనే అన్ని రోజులు చెయ్యరు. చిన్న ఇల్లు రిపేర్కి 3 నెలలు తీసుకున్నాడా? ఖర్చులు ఎంత చెప్పాడు సార్? ఖర్చు 3,30,000 ఇచ్చారు మేడం. మొన్న ఆడికి వచ్చి మొన్న లాస్ట్ మంత్ 19th ఇక్కడికి వచ్చిన. 9th కు నాకు వేరే అన్యాల నుంచి నాకు అన్ని బ్లూ ఫిలిం అవి వీడియోలు పంపించారు మేడం. ఇప్పుడు మీరు ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఇండియా వచ్చారు. కువైట్ వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయింది. చైన్ పలానా టైం నాడు ఇప్పిస్తా అన్నారు. పోలీస్ స్టేషన్ లో రాసిచ్చిండు, ఇస్తా అన్నాడు. ఇచ్చిన డేట్ కంటే 5 రోజులు లేటు. మా అత్తయ్య వాళ్ళే డబ్బులు కట్టి ఇడిపించారు సార్ మేడం. వాడు ఇప్పించలేదు చైన్. ఆ రిపేర్లు నిజంగా 3 లక్షలు ఖర్చు అయ్యేంత రిపేర్లు ఉన్నాయా మీ ఇంట్లో? సరే, ఉన్నంతలో మీ ఆవిడ 3 లక్షలు ఖర్చు పెట్టి రిపేర్లకు ఒక వ్యక్తిని పిలిపిస్తే అతను 3 నెలలు పని చేశాడు. అసలు ఏంటి ఇంట్లో గోల్డ్, ఈ పంచాయతీ ఏంటి? గోల్డ్ అయితే ఆమె వీడియో కాల్ చేస్తే కదా మేడం, నేను గోల్డ్ చైన్ మెడల్ కనబడేసరికి చైన్ ఏది అని అడిగాను. ఓకే, అడిగితే పోయింది అన్నది. పోయింది అన్నది. ఓకే, పోయింది అన్న తర్వాత మా డాడీకి తెలిసింది అది పలానా వ్యక్తి దగ్గర ఉన్నది గొలుసు అని. ఓర్ని, పోయింది అంటే మీకు ఫోన్ చేసి చెప్పాలి కదండి. రూల్ ప్రకారం వచ్చిన తర్వాత చెప్తా అనుకున్నా అన్నది. అయితే నేను వెళ్ళేసరికి మా డాడీ చెప్పిండు పలానా బ్యాంక్ లో పెట్టిరు, వాళ్ళు ఇద్దరు పోయి పెట్టచ్చారు, పలానా బ్యాంకులు ఉంది అనే వరకు గట్టిగా అడిగే వరకు ఉన్నది అని చెప్పింది మేడం. వారిని అంత పెద్ద అబద్ధం చెప్పిందా మీ ఆవిడ? తర్వాత ఒప్పుకుంది. బ్యాంక్ లో ఇద్దరు కలిపి వెళ్ళే పెట్టారంట తాకట్టు. అతను పేరు మీద పెట్టారు. అది మీ చైనేనా? నా చైనే వచ్చింది, ఇడిపించారు. మొన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళు పైసలు డబ్బులు పెట్టి ఇడిపించి నాకు అప్పు చెప్పారు. సరే, మీ ఆవిడ 4 వీక్ అడుగుంటారు కదా, అసలు ఎందుకు ఇచ్చావు అతనికి చేయనని? వాళ్ళ పీకలేకనే కదా మేడం, వాళ్ళు అడగలేకనే కదా. వాళ్ళు సరే, కనీసం అడిగారా? కొట్టమని నేను అనట్లేదు సార్, మామూలుగా మీరు అడుగుంటారు కదా. నా మొదట ఏం అడుగుతలేరు, ఏమన్నంటే తీసుకెళ్తారు మళ్ళీ తోలిపోతారు. మీరు అడుగుంటారు కదా సార్, ఒక చైన్ ఎందుకు పోయింది అని చెప్పావు, తీరా చూస్తే అతని పేరు మీద తాకట్లో ఉంది. నువ్వేమో నేను వచ్చినాక చెప్తానని అంటాం ఏంటి? పోతే నిజంగా పోతే నాకు ఫోన్ చేసి చెప్పాలి, పోనీ అది చెప్పలా. ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటి? తాకట్లో వాడి పేరు మీద ఉంది. మరి ఎందుకు ఇచ్చావు, ఇంత అబద్ధం ఎందుకు చెప్పావు, నీకు అతనికి ఏంటి సంబంధం అని అడుగుంటారు కదా. ఓ, ఎదురు మిమ్మల్ని చంపేస్తుందా? ఓకే, ఏది కువైట్ వచ్చి చంపేస్తుందా, ఇక్కడే చంపుదా? మేడం చైన్ తీసుకున్న వ్యక్తి సుధా మా పెద్దమ్మ కూతురు దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయాడు, అతను వెళ్ళడొచ్చినా చంపేస్తానని. నేను అందుకే భయంగానే ఉండి వెళ్ళొచ్చిన మేడం. 3 months ఉన్నా వెళ్ళొచ్చిన. అతను దొంగతనం చేశాడో, మీ ఆవిడ దగ్గర బలవంతంగా తీసుకున్నాడో, ఆవిడే ప్రేమగా ఇచ్చిందో, అదో పెద్ద మిస్టేక్. దాన్ని ఓ పక్కన వీళ్ళు అబద్ధం చెప్పారు. అడిగే డబ్బులు అవసరం ఉన్నాయి అన్నాడు, ఇచ్చిన అని ఈమెనే ఒప్పుకున్నది. తర్వాత ఒప్పుకుంది, అది చాలా తప్పు పని కదండి. భర్తకి అబద్ధం చెప్పింది కదా ఒక రకంగా. మేడం ఆమెకు సిగం వస్తుంది. ఎల్లమ్మ తల్లి, ఆ ఎల్లమ్మ తల్లి విగ్రహం మీద చేయి పెట్టి ప్రమాణం చేసింది మేడం. అబ్బో, పోయిందని ప్రమాణం చేసింది. తీరా చూస్తే బ్యాంక్ తాకట్లో ఉంది. ఆవిడికి అమ్మవారు పోతారు పైగా. అలా అనుకుంటే అమ్మాయి నిజమే చెప్తుంది అనుకుంటాం కదా మనం ఉన్నంతలో. నమ్మాను. నేను ఎంక్వైరీ చేసేసరికి నేను ఇంటికి వెళ్ళాక మా డాడీ ఏడుచుకుంటూ చెప్పిండు. మరి ఆ తర్వాత మీకు బ్యాంక్ లో ఉందని తెలిసింది కదా, మరి అప్పుడేం చెప్తుంది అబద్ధం? అడిగిండు, బతులాడిండు, ఇచ్చాను అంటుంది. డబ్బులు అవసరం. మరి దేవుడి మీద ప్రమాణం ఎట్లా చేసింది?
భయం ఉండాలి కదా, దేవుడు పోనీ అదే అమ్మాయికి అర్థం ఇంకా. కావట్లేదు మేడం. సరే మీరు పెద్ద మనుషులతో మాట్లాడుచుంటారు కదా, ఆవిడేమంటది? పెద్ద మనుషులతో మాట్లాడితే తప్పైంది ఇచ్చినా అంటది. ఎందుకు ఇచ్చిందంట? ఏంటి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య? ఏం చెప్తలేరు. చెప్పట్లా. కానీ మీ చిన్న అబ్బాయి చెప్పాడుగా, అమ్మ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ప్రతి విషయానికి మమ్మల్ని బయటికి పంపిస్తుంది, 12ంటికి కూడా. ఒక్కరోజు చెప్పాడు మేడం, ఎప్పుడు చెప్పలేదు అతను. ఆ ఒక్కరోజు మాత్రం చేపల కర్రీ కింద పడేసి వెళ్ళి అమ్మ వాళ్ళతో అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు నమ్ముతున్నారా మీ ఆవిడకి, మీరు నమ్ముతున్నారా మీ ఆవిడకి ఎటువంటి అక్రమ సంబంధం లేదని? అది భగవంతుడు తెలుసు మేడం, నేను దాన్ని ఏం చెప్పలేదు. సరే, మీరేంటి మీ ఆవిడతో పిల్లలతో నేనేం చెప్పగలను మేడం? మీరు కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నారా ఆవిడతో? ఆమె మారి నాతో ఏది కానీ అబద్ధం ఆడకుండా క్లియర్ గా చెప్తే నేను ఉంచుకోవడానికి సిద్ధం మేడం, లేకపోతే నేను మరి అప్లై చేయాలనుకుంటున్నాను. అతను వచ్చి మిమ్మల్ని చంపేస్తాను, అతను ఇంకోసారి కనిపిస్తే అది ఇది అన్నాడు కదా, మరి మీరు ఆ విషయం మీద ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దాని గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాడు ఏ కారణంగా అన్నాడంటే నేను నాతో రావట్లేదు మేడం పోలీస్ స్టేషన్ కు. ఇప్పుడు మీ పిల్లలు అంటుంది నీకు విడదలేదు ఇస్తా అని, నేను రాను అంటుంది. అబ్బాబ్బా, అతనికే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక రకంగా. నేను ఇక్కడ ఉండగా వీడియో కాల్ మాట్లాడాను మేడం, ఆ విషయం మీకు వాట్సాప్ చేశాను, అవి వినండి ఎట్లుంది ఆమె మాట్లాడిన మాటలు. ఏమంటుంది సార్? ఒక్కసారి ఉండండి, మేము కూడా వింటాం. అవి వీడియో కాల్ అవి మీకు పెట్టాను చూడండి. అలాగే సార్, వింటా ఉండండి. నేను ఇలా వీడియోతో నరికేస్తా, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా. అదే సార్, ఒకసారి విందాం అది కూడా. దాన్ని బట్టి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేసాము అనేది రేపొద్దుట సమాజానికి అనిపించకూడదు కదా. ఆ అమ్మాయి ఇలాంటిది కాబట్టి భర్త వదిలేశాడు, భర్త లీగల్గా ఫైట్ చేస్తున్నాడు, కోర్టు కూడా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సరేనా? ఒకసారి ఫోన్ విందాము, ఆ వీడియోస్ వినిన తర్వాత మాట్లాడతాను సార్ మళ్ళీ. మేడం, అతను చెప్తున్న వర్షన్ ప్రకారం ఏంటంటే ఇల్లు గడవట్లేదు, ఇక్కడ పొలము వాటర్ లేకపోవడం, రైతు కష్టం ఒక రకంగా, అది ఫైనాన్షియల్గా చాలా కష్టం అవుతుంది. 2 మగపిల్లలు, భార్యను పోషించడం కాబట్టి వేరే కంట్రీ అన్నా వెళ్ళి కుటుంబానికి దూరంగా ఉండి అయినా కూడా కష్టపడి భార్య పిల్లల్ని పోషించాలన్న ఉద్దేశంతో అతను కువైట్ వెళ్ళి తినక అక్కడ రూపాయి పోగేసి కష్టపడుతున్నట్టు లెక్క. అలా కష్టపడుతున్న వ్యక్తి కుటుంబం మీద చాలా ఆశలతో ఉంటాడు, ఒకటి చాలా నమ్మకంతో ఉంటాడు. కానీ చాలా పర్సంటేజ్ ఆఫ్ కేసుల్లో ఇక్కడ ఖాళీగా కూర్చున్న ఈ మహిళలు ఎందుకో అక్రమ సంబంధాలు లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడడము జీవితాలు నిజంగా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆ పంపించిన డబ్బులు, అది అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా, ఒక లేడీస్ కూడా కువైట్లో ఖతార్లో ఎక్కడికో వెళ్ళి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఆ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేదా ఇల్లు కట్టమని డబ్బులు పంపిస్తే వాళ్ళ సొంతాలకు వాడేసుకోవడం, ఎవరితోనో లేచిపోవడం, ఇదే నడుస్తున్న ట్రెండ్. సో కుటుంబ వ్యవస్థ కాపాడాలంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా, అరే మీకోసం మేము జీవితకాలం వెయిట్ చేస్తాం, మా కోసం మీరు సంపాదించడానికి వెళ్ళారు అనే ఒక నమ్మకం ఇక్కడున్న పార్ట్నర్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కాల్స్ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్ విన్నప్పుడు వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉలిక్కిపడి భయపడతారు. అరే మా పార్ట్నర్ అక్కడ ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తుంది, నా భర్త ఏం చేస్తున్నాడు అని. ఇక్కడ పాపం ఇతను ఎక్కడా కూడా ఎలిగేషన్ ఇవ్వట్ల, కొట్టలేదు, తిట్టలేదు, అంత అబద్ధం. ఒక అమ్మవారు పూనారు అంటే ఆవిడ ఒక పవిత్రమైన వ్యక్తి కింద మనం కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే మన హిందూ మతంలో ఉండే నమ్మకాల వల్ల. సో అలా ఉన్న వ్యక్తి అమ్మవారి మీద ప్రమాణం చేసి గొలుసు నేను తీయలేదు, పోయింది అని చెప్పింది. అప్పుడు ఆటోమేటిక్గా నమ్మేస్తాడు అతను, ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది భార్య మీద, ఆవిడ మాట్లాడే మాట మీద, ఆవిడ నమ్మే దేవత మీద. ఇంత ఉన్నప్పుడు ఈవిడ చేసిన పని ఏంటి? తిప్పి కొడితే ఆ గొలుసు మార్వడి షాప్లో దొరికింది. అది ఎవరితో? చిన్న ఇల్లు రిపేర్లకి గట్టిగా 2 లక్షలు అట్లా ఖర్చు అయ్యే రిపేర్లకి 3 లక్షలు ఖర్చు పెట్టి 3 నెలలు చేశాడట. 3,30,000తో. ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక డౌట్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సరే అది కూడా మనం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తప్పండి, ఏదో వాడు ఇప్పుడు అమ్మాయి స్త్రీ కదా పాపం ఏం చేయలేకపోయి ఉంటుంది, డిలేగా పని చేసుకుంటూ ఉండంటాడు, అతనికి ఏ పని లేక. కొంతమంది 10 రోజుల్లో అయ్యే పని 4 రోజులు కూడా చేస్తారు, ఎందుకంటే ఎక్కువ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది, మనీ క్లెయిమ్ చేయడానికి అని. మేబీ అలా అని కవర్ చేయొచ్చు. కానీ దేవత మీద ప్రమాణం చేసిన చైను మనకి మార్వడి షాప్లో దొరికింది, అతని పేరు మీద తాకట్లు. ఆవిడ కరెక్ట్ అయితే అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్టోరీ ఇది. ఏ రకంగా? గొలుసు పోయిందండి, వీరు రెగ్యులర్ పని చేస్తున్నాడు ఇంట్లో, రిపేర్ పనులు ఇవి అవి నడుస్తున్నాయి, 10 దాకా పని చేస్తున్నాడు, గొలుసు కొట్టేసి ఉండొచ్చు, తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఉండొచ్చు. ఆవిడ నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ అయ్యేదంటే
ఇది నిజంగా దొంగతనం జరిగింది, పదండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కేసేద్దాం. కానీ ఇక్కడ కూడా ఇలా స్టోరీ క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఎంత బాగుంది వినడానికి. ఆవిడ చెప్పింది నిజం, గొలుసుపోయింది, మార్వడి షాప్లో వాడి పేరు మీద తాకట్లో ఉంది, 100% ఇది దొంగతనం కింద వేయడానికి సెట్ అయిపోద్ది. కానీ ఏం జరిగింది, అక్కడికి వెళ్తే ట్విస్ట్, వీళ్ళిద్దరూ తాకట్టుకి వెళ్ళారు, ఇక్కడ దొరికిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ క్రియేట్ చేయడానికి రాదు. ఉన్నంతలో 100% ఆవిడ అబద్ధం చెప్పింది, వాళ్ళ మధ్య ఏదో ఉంది అని. 2, ఒకవేళ అక్కడ లేకపోతే ఇది దొంగతనం కింద వచ్చేది. అతని మీద ఈవిడ కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ ఆయనకి ఈవిడ నెత్తి మీద ఉండేది, బా నా భార్య అంతా ఇలా మాట్లాడిన వాళ్ళందరూ చెప్పు తీసుకుని కొట్టవచ్చు అని. ఇక్కడ ఎవరు మాట్లాడట్లా, ఆవిడ ప్రవర్తనే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఆ వ్యక్తికి ఇద్దరు కలిపి వెళ్ళి తాకట్టు పెట్టి భర్తకి అబద్ధం చెప్తావా, దేవత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్తావా, ఇది ఎంత దారుణంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఆల్రెడీ ఇరిటేషన్ వస్తుంది, ఈ పని ఏంటి, 3 నెలలు ఏంటి, ఈడేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనేది. సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అతను ఏదో పంచాయతీ చేసి భార్యను మార్చి బాగుంటే నేను కాపురం చేస్తానండి అంటున్నాడు. అప్పుడు ఆవిడ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి. ఏమండి మీరు మమ్మల్ని నమ్మి ఎంత డబ్బు పంపిస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, గొలుసు వాడు కొట్టేశాడు, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఇలా ఏదో ఒక స్టోరీ చెప్పుండి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్. కానీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎదురు ఇతన్నే తిడుతోంది, వాడు ఇంకా ఎదురు వార్నింగ్లు ఇస్తున్నాడు, అతను ఇండియా వస్తే చంపేస్తాను అట్టూట్ అని. అంటే వీళ్ళిద్దరు కాన్స్పిరసీ కిందే లెక్క కదా ఇదంతా. సో ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా భయం ఉంటుంది. దానికి తోడు అతను ఫోన్లో ఏదో మాట్లాడాడంటే ఒకసారి విందామండి. ఆవిడ కాల్స్ చేసి మరీ తిట్టిందంట, దాన్ని బట్టి మనం ప్రాపర్ డెసిషన్ అతనికి చెప్పడానికి అవకాశం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇంత జరుగుతున్నా గానీ ఆయన వాళ్ళ వైఫ్ మీద ఎటువంటి ఎలిగేషన్ వేయట్లేదు, నేను కళ్ళతో చూడలేదు కాబట్టి నేను నమ్మలేను అంటున్నారు. రజిత రాత్రి చేయించకు, పొద్దున్న చేయించు అని, కళ్ళు తాగనీయకు, ఇంట్లో కళ్ళు అస్సలు తాగనీయకు అని చెప్పినా లేదా? నేనే పువ్వు పెట్టినా, నేనే నా గౌరవం వచ్చింది, మనం గొడవైనా ఏం చేస్తావో చెప్పు. నేనేం చెయ్య, నువ్వు అండి పెట్టవలసిన అవసరం ఏముండే. ఇంట్లో నిన్ను నువ్వు పన్ను గట్టినే తాగి పన్ను ఆయనతో ఎత్తుకపోయిండు గొలుసు. ఎత్తుకపోతే ఆడ పద్ధతి బతుకంది, ఆడైతాను ఏం కాదు, నీకు తెలియకింది దోకలు పెట్టినా అనుకుంటా. దోకలు పెడితే ఏమనిపించవు, నాకు దోకలు పెట్టుకుంటే ఏమనిపించవు. ఏం కాదు, అమ్ముకొని దోకలు పెట్టుకున్నా అంతే. ఇద్దరు కలిసి తినడానికి ఆయనతో అమ్ముకున్నారు. ప్రపంచంలో ఎవరి పిల్లం ఏం చెప్తలేదు ఇట్లా నీ లెక్క. కరెక్టే, నేనే చెప్తున్నా మరేంటి, నేనే ఉంచుకున్నా, నేనే రోజు ఒక్కతను అంటాను మరేంటి. అంటే మరి వంటలేదు సొయ్యి లేకుండా బట్ట తాగుతా తింటా పట్ట నీ లెక్క బంగారం నీ లెక్క బంగారం నాకు నేను చెత్తలేరు, నీ లెక్క అది చెత్తలేరు. అందరు బంగారం, నేను మత్తు బంగారం నాశనం చేసిన, మత్తు పైసలు నాశనం చేసిన, నీ సంవత్సరం అంతా ముంచిన. ఇప్పుడు ఏంటి నా సంసారం పైసలన్నీ మీ దొరికి పెట్టుకున్నా. పెట్టుకుంటావు నువ్వు. మరి ఇంతగానో పరిచయం ఏం చెప్తారు నిన్ను? ఇచ్చినా కదా మరి ఇంకేంటి. ఇంతగానో పరిచయం ఇచ్చినాక ఎవరైనా చెప్తారా నా నిన్ను? సార్ ఇక్కడ మీరు పంపించిన వీడియోస్ ఆడియోలు విన్నామండి. అక్కడ క్లియర్గా ఉంది, అమ్మాయి ఎక్కడా కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఉన్నంతలో ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇలాంటి అమ్మాయితోటి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కొంత డిస్ప్యూట్ ఉన్న వ్యవహారం కింద లెక్క. అంటే తెగిచ్చేసి మాట్లాడుతుంది, మీరు ఏం చెప్తున్నా దానికి అడ్మిట్ అయిపోతుంది. అది కోపంలో అంటున్నా మాటలే కానీ నిజంగా ఆవిడ ఎవరి బంగారాలు తాకట్లు పెట్టలేదు, ఎవరు ఏమీ చేయలే. కానీ లాజిక్ మాట్లాడితే అతనికి రోజు వంటలు చేసి పెట్టడం, ఇంట్లోనే తిండి పెట్టడం, ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ అమ్మాయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఉంటావా కలిసి ఉండు, దొబ్బేస్తావా దొబ్బే అన్నట్టే మాట్లాడుతుంది. ఇప్పుడు బాలు మన గ్రౌండ్కి వచ్చింది, మీరేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బెటర్ అనేది ప్లస్లు మైనస్లు మనం ఒకసారి ఆలోచిద్దాం సార్. దాన్ని బట్టి ఇది మీ లైఫ్ 25 ఏళ్ల కాపురాలు, ఇవి కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకుందరు. కానీ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది, మీరు వేరే కంట్రీలో ఉన్నారు, అర్జెంటుగా మీ పేకల మీద ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు.
రెండు నాకేం ప్రాబ్లం లేదు. రెండు ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది మీ పిల్లలది. పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయమంటారు. నాన్న మీ అమ్మ ఇలా ఉంది, ఇలా బిహేవ్ చేస్తుంది, నాకు ఇండియా రావడానికి ప్రాణహాని ఉంది, మరి మనం ఏం చేద్దామో చెప్పండి. లీగల్గా వెళదామా? మీరు లీగల్గా వెళ్ళమంటే నేను లీగల్గా వెళ్తా. లేదు నాన్న ఇలాగే కొంతకాలం గడిపించేసే అంటారా, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, డబ్బులు మీకే పంపిస్తాను, ఇంటి యొక్క బాధ్యత పెత్తనం మీరు తీసుకోండి. దాన్ని బట్టి ఆవిడ వాళ్ళతో కలిసి ఉంటుందా, విడిగా వెళ్ళిపోద్దా, పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతుందా అనేది ఆవిడ ఇష్టం. ఇలా వెళ్ళటం వల్ల మీరు కూల్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే లీగాలిటీ పీకల మీద పడదు. మీరు ఇప్పటికిప్పుడు డైవర్స్ కేసు ఏం వెయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అయితే మేడం మొన్న 19th నాడు నాకు ఒకటి ఆమె వాట్సాప్ కు వేరే అన్యోన్ కాల్ నుండి ఒక వీడియో వచ్చింది మేడం. ఏమని వీడియో వస్తే నేను ఇట్లా వచ్చింది, నీ నంబర్ కు వీడియో వచ్చి బ్లూ ఫిల్మ్ వీడియోలో పంపించింది మేడం. ఎవరు పంపించారు? వేరే వాళ్ళు ఎవరు? ఆ బ్లూ ఫిల్మ్ ఎవరున్నారు? నా వాయిస్ విని నా నంబర్ బ్లాక్ లో పెట్టేసింది. ఇప్పుడు ఆ బ్లూ ఫిల్మ్ వీడియోలో ఎవరున్నారు? బయటవా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళయ్యా? అది నాకు కొంచెం మా ఇంట్లో అనిపిస్తుంది, బెడ్ మాత్రం మాదే. ఓకే, ఇప్పుడు మీ ఆవిడకి సంబంధించిన బాడీ పార్ట్స్ లాగానే మీకు అనిపిస్తుంది, బాడీ లాగానే మీ ఆవిడ లాగానే అనిపిస్తుంది, క్లారిటీ లేదు. కానీ ఎవరో పంపించారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వట్లా. ఓకే, వేరే నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి నంబర్ ఎవరిలో కనుక్కోమంటే ఫోన్ చేసిన కొద్ది అందరు ఎంత మంది చేస్తే అంత మంది బ్లాక్ లో పెట్టేసింది నంబర్. మేబీ ఇప్పుడు ఎవరికో మీ ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, పోనీ వదిలేయండి. ఇప్పుడు అది మీ ఆవిడదే అని మనం అనుకోవడం ఎందుకు? ఎందుకంటే ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, అవి ఏమైనా వేరే కాల్స్ అన్నా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది మీ ఆవిడ కోసమో మీ గురించో కాదు, ఇద్దరు పిల్లల జీవితం కోసం. వాళ్ళకి రేపొద్దుట వేరే కుటుంబాలు. అందుకే నేను చెప్తున్నాను, కాసేపు సైలెంట్ గా వినండి సార్. ఇక్కడ వాళ్ళకి వేరే కుటుంబాల నుంచి రేపొద్దుట భార్యలు వస్తారు, ఇలా ఒక క్యారెక్టర్ ఉన్న అత్తగారో మాంగారో కుటుంబం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని పెద్దది చేయకండి. మీరు వద్దు అనుకుంటున్నారు, దూరంగా ఉండండి. లీగల్గా వెళ్ళాలా వద్దా అంటే మీ ఆవిడే తప్పు చేసినా కూడా ఆవిడ లీగల్గా వెళితే మీరు కోర్టుల చుట్టూ తిరగడం, డబ్బులు ఖర్చు. ప్రజెంట్ ఆ పని చెయ్యకండి. మీకు విడాకులు ఎందుకు? ఇంకో పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ మాత్రమే. ఇక్కడ మనకి వేరే పెళ్లి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఆవిడ ఉంటుందా, వాడితో లేచిపోద్దా, వేరే పెళ్లి చేసుకుంటుందా, లీగల్గా ఆవిడే వెళ్తుందా, ఆవిడ ఏం డెసిషన్ తీసుకుంటుందో తీసుకొనివ్వండి. మీరు ఏ లాయర్ చేత నోటీసులు పంపించొద్దు, ఎవరి చేత ఫోన్లు చేయించొద్దు. మీరు ఫిక్స్ అయిపోండి, ఇక ఆవిడ నాకు అవసరం లేదు అని. మీ వాల్యూ తెలిసి ఆవిడ మారి వస్తే వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు లీగల్గా దిగితే ఆవిడ ఆల్రెడీ లీగల్గా దిగుతుంది. మీరు కోర్టుల చుట్టూ తిరగడం తప్ప ఉపయోగం ఉండదు ప్రెజెంట్ సిచ్యుయేషన్లో. సో మీరు సైలెంట్ ఉండండి, ఈ ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేసుకోండి. మీ అబ్బాయిలతో ఒకసారి మాట్లాడండి, అరే ఇలా ఉంది పరిస్థితి, మీకోసం ఆలోచించి నేను సైలెంట్గా ఉంటున్నా, మీరు ఏం చేయమంటే అది చేస్తా. లీగల్గా వెళ్ళిపోతావు నాన్న అని చెప్పిన రోజు నేను లీగల్గా వెళ్ళిపోతా, నేను డైవర్స్ కేసు ఫైల్ చేస్తా. కానీ మీకోసం నేను డబ్బులు పంపించాలి కాబట్టి ఆ ఇంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు పెద్ద కొడుకుగా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, ఈ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని ఆ ఇద్దరు కొడుకులకి బాధ్యత ఇవ్వండి. ఒకవేళ వాళ్ళతో కూడా మీ ఆవిడికి నచ్చక బయటికి వెళ్ళిపోయి, పుట్టింటికి వెళ్ళిపోయి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా కేసులు ఫైల్ చేస్తే చేయనివ్వండి. అప్పుడు మీరు లీగల్గా దిగుతారు. అప్పటిదాకా మీరు లీగల్గా దిగకండి ఈ కేసులో. మీరు ఆవిడకి ఫోన్లు చేయొద్దు, రికార్డులు. ఇప్పుడు ఆ ఇల్లు మీ ఓన్ హౌస్ కదా, ఎవరి పేరు మీద ఉంది? నీ పేరు మీద ఉందా, మీ ఆవిడ పేరు మీద ఉందా? మీ నాన్నగారి పేరు మీద ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంట్లో మీకు మీతో ఉన్న మ్యారిటల్ రిలేషన్ బట్టి ఆ అమ్మాయిని బయటికి పంపించడం కుదరదు. మీ చిన్న అబ్బాయి ఉంటున్నాడు, మీ ఆవిడ ఉంటుంది, అవునా? వినండి, ఇప్పుడు అందుకే అది కాలానికే వదిలేయండి మీ ప్రాబ్లంని అంటున్నా. ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం సాల్వ్, కేసులు నడుస్తాయి అమ్మయ్య అనుకోండి. ఇప్పుడే మీరు కేసులు వేసి పెద్దది చేసుకోకండి విషయాన్ని. ఎందుకంటే ఆవిడ ఉండే టైపా వెళ్ళిపోయే టైపా మనకి ఇంకా అర్థం కాల. మనం వెళ్ళిపోమన్నాం అనుకోండి, ఇప్పుడు పతివ్రత అవతారం ఎత్తి గట్టిగా ఇంట్లోనే ఉంటది. మీరు సైడ్ నుంచి వేరే పనులు చేసుకుంటూ మీరు మీ పిల్లలకి పెత్తనం ఇస్తూ మీరు ఆ రకంగా నడిపించడం వల్ల ఆవిడ వెక్స్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి కేసులు వేసుకోవడానికి అవకాశం ఉంది.
అప్పుడు డెసిషన్ తీసుకోండి. అప్పటిదాకా మీరు ఏ పని చెయ్యొద్దు. మీకు ఏదైనా కాల్స్ వస్తుంటే అన్ని రికార్డులు పెట్టండి, సైలెంట్ గా వినండి, ఇంతే. మీరు మిమ్మల్ని రెచ్చగొడతారు, మీతో బూతులు అనిపిస్తారు, అవి ఏమీ అనకండి దయచేసి. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి. రేపొద్దుట ఇక్కడ అన్యాయం జరిగింది మీకు, మీరు మాట్లాడే విధానం వల్ల ఆవిడకి అన్యాయం జరిగినట్టు ప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ మీ పిల్లలతో, చిన్న అబ్బాయి తోటి పెద్ద అబ్బాయి తోటి టచ్ లో ఉండండి. వాళ్ళు నాన్న మనం లీగల్ గా వెళ్ళిపోదాం, ఇలాంటి అమ్మ మనకు వద్దు అనే రోజు మీరు లీగల్ గా దిగుదురు. లేదా మీ ఆవిడ లీగల్ గా దిగినప్పుడు మీకు ఎలాగో తప్పదు, మీరు అప్పుడు లీగల్ గా దిగండి. అప్పటిదాకా సైలెంట్ ఉండండి సార్. సరేనా? ఆల్ ది బెస్ట్. అంటే ఏమంటుంది ఇప్పుడు, మొన్న నేను కాల్ చేసి అడిగాను, ఇట్లా వీడియో వచ్చింది, ఎవరిది నంబర్, నీకు ఏమైనా ఐడియా ఉందా అంటే, నువ్వు ఇవన్నీ నన్ను చేస్తున్నావు, నీకు వరకట్నం కింద కేసు వేసేస్తా. అందుకే మిమ్మల్ని అసలు ఆవిడ కదపొద్దు అంటున్నా. ఇప్పుడు ఆవిడ, మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఆవిడ వద్దు అని. ఎలా వదిలించుకోవాలి, ఎలా దూరంగా ఉండాలి, ఎలా వెంటనే లీగాలిటీ లేకుండా సేఫ్ సైడ్ లో ఉండాలి అనేది మీకు నేను చెప్పాను ఇప్పటిదాకా. మీరు ఆ రూల్ ఫాలో అయితే ఈజీగా లీగల్ గా బయటపడతారు. ముందు ప్రజెంట్ ప్రశాంతంగా ఉంటారు. మీరు ఆల్రెడీ వదిలేసాననే ఫిక్స్ అవ్వండి, మీ మనాన మీరు ఉండండి. ఆవిడ వైపు నుంచి కాల్స్ వస్తుంటే ఏదున్నా పిల్లలతో మాట్లాడు, పిల్లల ద్వారా నాకు చెప్పించు, అంతే. నువ్వు డైరెక్ట్ గా నాకు కాలేజ్ అయ్యొద్దు అసలు. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త మేడం. అన్ని కేసులు కూడా లీగల్ గా వెళ్ళడానికి అవసరం ఉండదు. ఇక్కడ ఈ కేసులో ఈయన కనుక ఒకవేళ లీగల్ గా నోటీస్ పంపించడం కానీ, డైవర్స్ కేసు ఫైల్ చేయడం కానీ చేశాడు అనుకోండి, అప్పుడు ఆవిడకి వేరే ఆప్షన్ ఉండదు. ఇమ్మీడియట్ గా ఆవిడ ఏం చేస్తుంది, 498 పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అతని మీద, వాళ్ళ అమ్మా నాన్న మీద. ఎందుకంటే ఇల్లు వాళ్ళ నాన్న పేరు మీద ఉంది, ఇల్లు ఆక్యుపై చేసుకోవడం కూడా ఆవిడకి ఒక టార్గెట్ కింద లెక్క. 2 మెయింటెనెన్స్ కేసు. ఆల్రెడీ కష్టపడి పంపిస్తుంటే డబ్బు ఇప్పుడు హక్కుగా లాగుతూ ఉంటుంది. ఇంకా వన్స్ ఒకసారి ఈ కేసులు వేయడం స్టార్ట్ అయింది అనుకోండి, మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వదు, ఒక కంక్లూజన్ రాదు. ఇప్పటిదాకా ఈ రకంగా బాధపడిన వ్యక్తి రేపొద్దుట అలా బాధపడాల్సి వస్తుంది. సో లీగాలిటీ ఈ కేసులో ఆవిడ లీగల్ గా బయటకు వెళ్ళిపోయి కేసులు వేసుకున్నప్పుడే బెటర్ ఆప్షన్. అప్పటిదాకా ఆయన కొంచెం ఆ కోపం, ఆ బాధ, ఆ కంట్రోల్, ఇవాళే వదిలేసాను ఆవిడని అనుకుని ఫిక్స్ అయితే కొంచెం కూల్ అవ్వగలుగుతాడు. అది బెటర్ సజెషన్ ఈ కేసులో. బట్ ఎక్కడో ఉండి భార్య కోసం, పిల్లల కోసం ఇలా దూరంగా ఉండి డబ్బు సంపాదించడం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా కొంచెం వణుకు పుట్టించే సంఘటనలే కదా మేడం. ఓకే మ్యామ్, ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.